అందరికీ నమస్కారం. గతంలో చాలాసార్లు ఉదయకిరణ మరణానికి సంబంధించి మన దగ్గర కామెంట్స్ పెట్టిన వాళ్ళు చిరంజీవే కారణం అని చెప్పేసి పెడుతూ ఉండేవారు. ఉదయకిరణ్ గారి యొక్క సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒకప్పుడు నా ఫేస్బుక్ ఫ్రెండ్. ఆమె కూడా కొన్ని పోస్టులు పెడుతున్నప్పుడు ఎక్కడ కూడా చిరంజీవి గారి సంబంధించి ఏం పెట్టేది కాదు. బట్ ఆ తర్వాత పలు సందర్భాలలో వారి ఫ్యామిలీ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా మిగతా వాళ్ళు మాత్రం చిరంజీవే కారణం ఉదయకిరణ్కి అవకాశం రాకుండా చేశాడు ఇలా మాట్లాడుతూ ఉండేవారు. ఎలా ఏ బేస్ మీద ఈ రకం మాట్లాడుతున్నారు ఏంటో అన్నప్పుడు లేటెస్ట్ నాకు ఒక వీడియో దొరికింది. అందులో పరుచూరు వెంకటేశ్వర గారు పరుచూరు బ్రదర్స్ అన్నప్పుడు వెంకటేశ్వర గారు గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు పెద్ద ఆయన. వెంకటేశ్వర గారు ఉదయకిరణ్కి సంబంధించి ఒక మాట చెప్పారు. అది వీడియో అటాచ్ చేస్తారు, వెనకాల అటాచ్ చేస్తుంది. అది ఉదయకిరణ్ కష్టాల్లో ఉన్నాడు, సరైన సినిమాలు లేవనుకున్నప్పుడు నేను ఒక మంచి కథ రెడీ చేసి ఒక ప్రొడ్యూసర్ కూడా కలిశాను, ఉదయకిరణ్ కూడా కలిసాడు, అంతా ఓకే అండి. ఇక త్వరలో సినిమా స్టార్ట్ అవ్వాలి, అంతలో ప్రొడ్యూసరు వెనక తగ్గాడు. ఇక కథ రాసినటువంటి నేనేం చేయగలను? ఒక కథ రాసి ఉదయకిరణ్ కోసం అని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ని ఒప్పించగలను, అంతవరకు నేను చేయగలను. ఆ ప్రొడ్యూసర్ అంతా ఓకే, చివరిలో వెనక తగ్గాడు. కారణం వేరే ఒకళ్ళు వీళ్ళకి చెప్పి ఆ సినిమాని ఆపించారు అని అన్నాడు. బహుశా ఆ ప్రొడ్యూసర్ ఎవరో ఏంటో ఈ పరుచూరి వెంకటేశ్వర గారు చెప్పాలి, ఆ ప్రొడ్యూసర్ ఎవరు చెప్తే ఆపడేంటో ఆ ప్రొడ్యూసర్ చెప్పాలి. అది ఎవరూ చెప్పకుండా చిరంజీవి మనం ఎలా అనుకుంటామండి? చిరంజీవి మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, ఉదయకిరణ్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, ఇంకా వేరే రీజన్స్ ఏదైనా అయి ఉండొచ్చు. నేను ఏమంటానంటే మనకి రీజన్ తెలియకుండా మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక మనిషి గురించి తప్పుగా చెడుగా అసలు అనుకోవద్దు. ఎస్పెషల్లీ ఒక మనిషి మరణానికి కారణమేడని చెప్పేసి అసలు అనుకోవద్దండి. దానికోసం ఈ వీడియో ఎస్పీ చరణలో నేను పెడుతున్నా. వెంకటేశ్వర గారు ఏం చెప్పినట్టు మరలా వినండి. ఉదయకిరణ్ గారికి సంబంధించి ఆ తర్వాత చాలామంది నాకు తెలిసినప్పుడు మీడియా జర్నలిస్టులు, ఫిలిం జర్నలిస్టులు డిస్కస్ చేసినప్పుడు మానసికంగా బాగా నలిగిపోయాడు అతను, వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయాడు తప్ప సినిమాల గురించి కాదండి, సినిమాలకు సంబంధించినప్పుడు ఏదో క్యారెక్టర్ ఆయనకు ఉండేదండి అని కూడా చెప్పారు. సో వ్యక్తిగత కారణాలు, సినీ ఇండస్ట్రీలో సినిమాలు ఈయనకు లేకో ఎవరు ఈయనకి వచ్చి సినిమాలు ఆపో అసలు కాదండి. ఉదయకిరణ్ ఇలా చేస్తాడంటే చాలా బాధగా ఉంది. అతనితో మేము 4 సినిమాలు రాశాను. ఆ 4 సినిమాలో నేను కూడా అతనితో యాక్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా ఎత్తుపల్లాలు ఉంటాయి ఈ సినిమా ఇండస్ట్రీలో, సక్సెస్ ఫెయిల్యూర్ రెండు కామన్. కానీ ఇంతగా అతను చనిపోయి 1 సంవత్సరం క్రితం నేను ఆదిత్య మేము అతని పరిస్థితి గమనించి అతను పిలిచి ఒక కథ రాసి ఒక ప్రొడ్యూసర్ని చూసాము. దాదాపు అది సెక్స్ మీదకి వెళ్ళే టైంలో ఆ ప్రొడ్యూసర్ బ్యాక్అవుట్ అయిపోయాడు. దాంతో మేము అతనికి ఏం హెల్ప్ చేయలేకపోయాము.